హాయ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్, రివోల్ట్ కోసం మన దగ్గర 3 టైప్స్ చార్జర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఇప్పుడు చూద్దాం. ఇది బేసిక్ వచ్చేసి ఇది మంచి క్వాలిటీ చార్జరే. చాలా కాంపాక్ట్ సైజ్ ఉంటుంది చిన్నగా. మీరు అడ్జస్ట్ చేస్తే మీరు ఏదైతే ట్యాంక్ కవర్ ఉంటుందో ట్యాంక్ ఓపెన్ అవుతుంది కదా, దాంట్లో కూడా మీరు ఇది అడ్జస్ట్ చేయవచ్చు. అంత చిన్నగా ఉంటుంది. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి 10 ఆంపియర్స్ చార్జర్ ఉంటుంది, అలాగే 11 ఆంపియర్స్ చార్జర్ కూడా ఉంటుంది. 10 ఆంప్ చార్జర్ ఏమో ఒక 20 మినిట్స్ ఎక్కువ తీసుకుంటుంది. ఈ 11 ఆంపియర్ చార్జర్ అయితే మీకు ఎగ్జాక్ట్గా 4.5 అవర్స్లో ఇంచుమించుగా కంప్లీట్ అయిపోతుంది. సో దీని కనెక్టర్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఈ కనెక్టర్ ఒక్కటి కొంచెం లోకల్గా అనిపించినా సరే బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. ఇది ఏదైతే సాకెట్ ఉందో ఈజీగా ఇన్సెట్ అవుతుంది అనమాట. ఇవి రెండు వచ్చేసి నార్త్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయినాయి. ఇది వచ్చేసి సౌత్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. సో మన దగ్గర ఈ 3 ఉన్నాయి. ఒక్కొక్కటి చూద్దాం. ఇది వచ్చేసి 10 ఆంపియర్స్ ఉంటుంది, 6800 వరకు ఉంటుంది సేమ్ సాకెట్తో. 1 ఇయర్ వ్యారంటీ ఉంటుంది. మీకు వ్యారంటీ అయిపోయిన తర్వాత కూడా ఒక 1500లో రిపేర్ అవుతుంది ఇది. ఇవి రెండు కూడా 1 ఇయర్ వ్యారంటీ ఉంటుంది. వ్యారంటీ అయిపోయిన తర్వాత కూడా బయట అయితే మనము రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఈ సాకెట్ ఏదైతే ఉందో ఇది నార్త్ ఇండియా వాళ్ళు ఒక డై తయారు చేసుకొని ఈ సాకెట్ అయితే తయారు చేస్తున్నారు. ఇవి రెండు కూడా రివోల్ట్ కాపీయే, ఒరిజినల్ ఏం కాదు. యాక్చువల్గా ఈ సాకెట్లో ఈ ప్లస్ అండ్ మైనస్తో పాటు ఇంకా మిగతా 4 పిన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా దీంట్లో కనిపిస్తాయి కానీ లోపలైతే డమ్మీయే ఉంటుంది. సో మీరు ఏది వాడినా సేమే అనమాట. ఇదే కొనాలని లేదు. మీ బడ్జెట్ బట్టి, మీ కంపాటిబిలిటీ బట్టి మీరు వెళ్ళొచ్చు అనమాట. అయితే ఈ సాకెట్ ఏంటంటే ఒక్కోసారి ఒక్కోలాగా వస్తుంది అనమాట. ఆ డై అనేది వాళ్ళు డై తయారు చేసి ఇది తయారు చేస్తున్నారు కాబట్టి ఒక్కోసారి ఏమో చాలా హార్డ్గా వెళ్తుంది అనమాట. మీరు బ్యాటరీ కనెక్ట్ చేసిన, డైరెక్ట్గా బైక్కి కనెక్ట్ చేసిన, ఇది డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసేటప్పుడు కొద్దిగా హార్డ్గా అయితే వెళ్తుంది. కానీ ఇది మాత్రం మేము ఇప్పటివరకు చూసిన అన్ని చార్జర్స్లో కూడా చాలా ఈజీగానే ఇన్సర్ట్ అవుతుంది. చాలా ఈజీగానే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ప్రైజింగ్ విషయానికి వస్తే దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి. సౌత్ ఇండియాది 10 ఆంపియర్స్ ఉంది, 11 ఆంపియర్స్ ఉంది. ఇది నార్త్ ఇండియాలో ఆరెంజ్ కలర్ చార్జర్. ఇది వచ్చేసి 8500కి ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా డెలివర్ చేస్తామన్నమాట. మీకు ఇది అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటుంది, కానీ ఒక 200 ఎక్కువే ఉంటుంది. 8700 వరకు ఉంటుంది. మన దగ్గర మాత్రం 8500. దీని సాకెట్ వచ్చేసి ఇట్లుంటుంది. ఈ ఎక్స్ట్రా పిన్స్ ఉన్నా సరే చెప్తున్నాను కదా, ఇది అయితే డమ్మీయే ఉంటాయి మిగతా పిన్స్ అన్ని. ఇది వచ్చేసి సేమ్ రివోల్ట్ ఒరిజినల్ లాగా వీళ్ళు కాపీ అయితే తీసుకొచ్చినారు. కాకపోతే ఇది కూడా సేమే, ప్లస్ అండ్ మైనస్కే కనెక్టెడ్ ఉంటుంది. మిగతా పిన్స్ అన్నీ కూడా డమ్మీయే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 10,300 వరకు మనకి ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్ మనం డెలివర్ చేయగలుగుతాము. సో మీ కంపాటబిలిటీ అనమాట. ఇది నన్ను అడిగితే అన్ని పిన్స్ కూడా, మిగతా పిన్స్ కూడా డమ్మీయే ఉన్నాయి కాబట్టి మీ బడ్జెట్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా దీనికి వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈజీగా ఇన్సెట్ అవుతుంది, ఈజీగా వస్తుంది. మీరు బ్యాటరీ కన్నా కనెక్ట్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా బైక్ కన్నా కనెక్ట్ చేయొచ్చు. ఇంకొకటి మీకు ఎప్పుడైనా ఈ కనెక్టర్ కానీ పాడైపోయిందంటే జస్ట్ ఇక్కడ తీసేసి మళ్ళీ మీరు కొత్త ఈ సాకెట్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు. వీళ్ళు మాత్రం ఈ సాకెట్ మాత్రం బయటికి రానివ్వట్లేదు. అంటే ఈ డై ఇవి తయారు చేసుకున్నారు కాబట్టి ఈ సాకెట్, ఈ వైర్ ఎప్పుడైతే బయటకు వస్తుందో వేరే వాళ్ళు వేరే ఛార్జర్స్ తయారు చేసుకోవచ్చు కదా అని వీళ్ళు సాకెట్స్ మాత్రం బయటికి రానివ్వట్లేదు ఇవి. ఓకేనా. మీకు ఈ సాకెట్ ప్రాబ్లం వస్తే మాత్రం కొద్దిగా టైం పడుతుంది. వాళ్ళు చేసి వాళ్ళకే పంపించి చేయాలి. కానీ ఇది మాత్రం మీరు ఓన్లీ సాకెట్ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. 1 ఇయర్ వరకు అన్నీ కూడా 1 ఇయర్ వరకు వ్యారంటీ ఉంటుంది. ఒక 1 ఇయర్ అయిపోయిన తర్వాత కూడా ఇది ఈజీగా రిపేరబుల్ ఛార్జర్ అనమాట. సో ఆప్షన్ మీదే అనమాట. మీది ఏ ఛార్జర్ అన్నా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మన ఆల్ ఓవర్ ఇండియాలో రివోల్ట్కి సంబంధించి ఛార్జర్స్ అన్నీ కూడా ఇట్లా ఇవి ఒరిజినల్ అనే చెప్పి అమ్మేస్తున్నారు అనమాట. అంటే ఈ పిన్స్ ఎక్స్ట్రా ఉంటాయి కదా, ఇవి కనెక్షన్ ఉంటుందనే చెప్తారు. కానీ మనం ఛార్జర్ కనుక ఓపెన్ చేసి చూసినట్లయితే ఎక్స్ట్రా పిన్స్ అనేవి డమ్మీయే ఉంటాయి. సో ఇది మీరు దేన్నన్నా తీసుకోవచ్చు. 11 ఆంపియర్స్ అన్న తీసుకోవచ్చు, సౌత్ ఇండియన్ ఛార్జర్ అన్న తీసుకోవచ్చు, నార్త్ ఇండియన్ ఛార్జర్స్ అన్న తీసుకోవచ్చు. అది మీ ఆప్షన్ అనమాట. సో మనం ఈ 3 కూడా ఎంతసేపట్లో ఛార్జ్ అవుతుంది అని కూడా ఒక వీడియో చేసినాం. ఆ వీడియో ఎవరికైనా
చూడాలంటే వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూసేయండి. ఆల్మోస్ట్ 10 ఆంపియర్స్కి 11 ఆంపియర్స్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ లేట్గా ఛార్జ్ అవుతుంది 10 ఆంపియర్స్. ఇవి రెండు కూడా 10 ఆంపియర్ ఛార్జర్స్. ఇది 11 ఆంపియర్స్. దీంట్లో కూడా 11 ఆంపియర్స్ ఎవరికైనా ఎగ్జాక్ట్గా నాకు 4.5 అవర్స్లో కావాలంటే కూడా దీంట్లో సేమ్ ఇదే బాక్స్ ఉంటుంది. లోపల ఏదైతే మదర్ బోర్డ్ ఉంటుందో అది డిఫరెంట్ ఉంటుంది. 11 ఆంపియర్స్ కూడా దొరుకుతుంది. ఒక 500 డిఫరెన్స్ ఉంటుంది దీనికి దానికి. సో ఫ్రెండ్స్, ఎవరికైనా ఇవి కావాలంటే మనకి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా మనకి డెలివరీ ఉంది. ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్ నేను చెప్పాను కాబట్టి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.